ఈ క్యూజర్ అనే మందు కొట్టిన ఒక మిరప తోట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తోటను చూడు ఎట్లా వచ్చిందో మనకు గ్రోతింగ్ కానీ అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ కూడా మనకు చాలా నీట్గా మనకు మీరు ఫర్దర్గా వేరే మందులు ఏ స్ప్రే చేసినా కూడా ఇట్లాంటి గ్రోతింగ్ అయితే క్యూజర్ మందు కొట్టిన తర్వాత మనకు ఎక్సలెంట్ అయిన గ్రోతింగ్ అయితే రావడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇది బాటిల్ మనకు. సో మనం ఈ ఏదైతే ఉందో మనకు 45 నుండి 50 రోజుల యొక్క సో మీకు ఎన్ని రోజులు మీకు వీడియోలు అయితే చూపించలేదు, కాకుంటే మీకు ఇప్పటి నుండి మీకు డైరెక్ట్గా నేను నా యొక్క మిరప తోటలో ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నానో ఆ యొక్క మందులు మీకు లైవ్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. అయితే మనకు అస్వా కంపెనీలో ఈ క్యూజర్ అనే మందు నేను తీసుకొచ్చి దీనికి స్ప్రే చేయడం జరిగింది. సో నేను స్ప్రే చేయకముందు అయితే మనకు విపరీతమైన ఈ ముడత సమస్య అదేవిధంగా పురుగు సమస్య ఎక్కువగా ఉండేది. సో అది స్ప్రే చేసిన 5 నుండి 6 రోజుల్లో మనకు రిజల్ట్ ఒకసారి చూసుకోవచ్చు. అని ఒకసారి రిజల్ట్ మనకు చూపించాను. సో కింద నుండి మనకు సో ఇది సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా మనకు క్రాప్ కూడా మనకు చిన్నగా అయితే క్రాప్ కూడా సెట్ అవుతూ ఉన్నది. సో వచ్చిన పూత ఏదైతే ఉందో కూడా మనకు పిందెగా మారుతూ ఉన్నది. సో ఆ తర్వాత స్ప్రేయింగ్ కోసం అయితే ఈ యొక్క సురక్షను మనం తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు మిర్చిలో ఏదైతే ఉందో మనకు ఈ పండాకు సమస్య అదేవిధంగా సో తోట నలుపుగా రావాలంటే సురక్షను మీరు ఏ మందునైనా కలిపి మీరు పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా అయితే దీన్ని మనం డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు. నేను డ్రిప్ ద్వారా కూడా అందిద్దామనేసి నేను ఒక 1/2 kg మాత్రమే తీసుకొచ్చినాను. మీరు స్ప్రే చేసుకుంటే ఒక 1/4 kg అయితే సరిపోయిద్ది. సో డ్రిప్ ద్వారా మీరు 1 ఎకరానికి 1 kg మనకు అందిస్తే మనకు నలుపుగా అదేవిధంగా వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి మనకు ఏదైతే ఫర్దర్గా ఇప్పుడు వచ్చేటువంటి వేరుకుళ్ళు సమస్య కూడా మీకు రాకుండా ముందుగానే మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచి అద్భుతమైన ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉన్నది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, అందరికీ ధన్యవాదాలు.